సరే ఫైనల్గా మా ఊరు నర్సీపట్నం మీటింగ్ వచ్చారండి. అప్పుడు ధైర్యం చేసి జగన్ గారిని అడిగేశాను సార్. సార్ ఒక్క నిమిషం మాట్లాడాలి సార్ హెలిప్యాడ్ దగ్గర. జోగి జోగి చెప్పు చెప్పు అన్నారు. సార్ సినిమాలు ఏం రావట్లేదు సార్ మనం పార్టీకి పనిచేసిన వాళ్ళకి అన్నారు. ఎగైన్ 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 అన్నారు. అంటే అవును సార్ సినిమా వేషాలు ఏం అవ్వట్లేదు సార్, పరిస్థితి బాగాలేదు సార్, నాకు ఏదైనా పోర్ట్ఫోలియో అంటే ఏమనుకోవద్దు సార్, నా కోసం కంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా కోరుకున్నారు సార్ నేను ఏదైనా అవ్వాలని రాలేదు సార్. అంతే సార్ అంటే చేయబట్టిస్తున్నారు సార్. సారీ 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 జోగి, మర్చిపోయాను జోగి, నేను మర్చిపోయాను జోగి. వెంటనే అన్నా అన్నారు ధనంజయ రెడ్డి గారు అన్నారు, అన్నా జోగి నెంబర్ తీసుకోండి, జోగి సార్ నెంబర్ నోట్ చేసుకో అంటే. లేదు సార్ నేను తీసుకుంటాను సార్. లేదు తీసుకో, నోట్ చేసుకో అని ఆయన ఫీడ్ చేసుకున్నారు, వదలలేదు. ఫీడ్ చేసుకున్నాక అన్న జోగితో మాట్లాడన్నా, జోగిని పిలిచి మాట్లాడండి, జోగి డోంట్ వరీ ఐల్ బి దేర్, డోంట్ వరీ. అంటే మీకేం చేయలేకపోయినా గిల్ట్ అని అంటాడు అనుకున్నా. చాలు ఇంకెంతకంటే ఒక అంటే ఇప్పుడు మన కష్టానికో లేకపోతే మనం చేసిన పనికో ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, చేద్దాం పని చేద్దాం, ఏం పర్లేదు. అంతే సార్ 4 రోజుల్లో వితిన్ 3 డేస్లో ఫోన్ వచ్చింది. వెళ్ళాను, కూర్చోబెట్టి మాట్లాడారు సీఎంఓలో. అప్పుడు కల్చరల్ కమిషన్ దీంట్లో వేరే 2-3 ఆఫర్ చేశారు సార్, నాకు రిలేటెడ్ ఏమని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు కల్చరల్ కమిషన్లో ఒక అన్నీ అయిపోయినాయి సార్, ఏం లేవు. అప్పుడు జీవో ఇష్యూ చేసి సార్ చెప్పారట జోగికి ఈజ్ ఎలిజిబుల్, మంచి పోర్ట్ఫోలియో ఇవ్వాలి అంటే అప్పుడు క్రియేటివ్ హెడ్ అనే పోస్ట్ చేసి టోటల్ కల్చరల్ కమిషన్ డివిజన్కి ఇచ్చారు సార్. గ్రేట్ హానర్ సార్, మంచి ఆఫీస్ ఇచ్చారు.